ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వార్త సమయానికి అందరికీ స్వాగతం. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 30 సంవత్సరములు వెయిట్ చేశారు. 30 years వెయిట్ చేసిన తర్వాత ఆయన పరిచర్య మొదలుపెట్టారు. ఎందుకని అలాగా? ఈ 30 yearsలో ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న విషయము మనకు అవసరం లేదనుకున్నారు ప్రభువారు. అందుకే రాయబడలేదు. ఏదో 1-2 విషయాలు రాశారు. 12 సంవత్సరాలప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, పుట్టినప్పుడు ఏం జరిగింది, ఆ విషయాలు చెప్పారు అంతే. అంతేగాని ఈ 30 yearsలో ఏం జరిగిందో మనందరికీ అవసరం లేదంట. ఆయన పరిచర్య స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మ్యాటర్ అవసరం, అవునా కదా? సో అలానే ఈ మార్కు సువార్త చూడండి, మొదట్లో ఏం రాయబడి ఉంటుంది అక్కడ? ఏది అవసరమో అది మనకి చెప్పడానికి బైబుల్ రాయబడి ఉంది. మనం ఏమేమి పాటించాలో, మనం ఏమేమి పాటించకూడదో అది బైబిల్ చెప్తుంది. మనకి ఏమేమి అవసరమో అవన్నీ రాయబడి ఉన్నాయి. విధి విధానాలు రాయబడి ఉంటాయి మన అందరికీ. మొదట్లో ఏంటంటే చూడండి, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. చూసారా? ఈ మార్కు యేసు ప్రభువారు జననం దగ్గర నుంచి మొదలట్లా అవసరం లేదు యాక్చువల్గా. ఏంటి, ఒకవేళ జననం గురించి కూడా చెప్పాల్సి వస్తే మత్తయి ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, లేఖనాల ప్రకారం ఈయన పుట్టాడు, ఆ లేఖనాల్లో ఏం రాయబడి ఉందో ఆ లేఖనాల ప్రకారం పుట్టాడు ఈయన అని చెప్పడానికి రాయబడింది. లేఖనాల్లో యేసు ప్రభువారు ఎక్కడ పుడతారని చెప్పారు? బెత్లెహేము, దావీదు ఊర్లో, అది రాశారు. ఆయన పుట్టినప్పుడు ఏమేమి జరుగుతాయి అని చెప్పబడినవో అవన్నీ నెరవేర్చినవని మనకు తెలియపరచడానికి మత్తయిలో అట్లా రాశారు. ఈవెన్ లూకా కూడా అవే రాశాడు. ఓన్లీ టు షో అస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిదీ దైవ వాక్యము ఏం తెలియపరుస్తుందో దాని ప్రకారమే జరుగుతుందని చెప్పడానికి మనకి ఈ బైబిల్లో ఉన్న భక్తులు రాశారు, తాపత్రయపడ్డారు, ఇష్టపడ్డారు తెలియపరచడానికి. బైబిల్లో రాయబడిన విషయాల్ని మనం చదివి మనం కూడా ఏం చేయాలి? ఓహో, బైబిల్ వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఉందా, బైబిల్ వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఉందా, అందుకేనా యేసు ప్రభువారు ఇలా పుడతారని ముందుగానే చెప్పబడింది, అలానే పుట్టాడు. ఇలాగే చనిపోతాడని రాయబడింది, అందుకే అలాగే చనిపోయాడు. దేవుని వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఉందా అనేది మనం అర్థం చేసుకోవాలని భక్తులు ఆశపడ్డారు. మై డియర్ ఫ్రెండ్స్, we have to understand the importance of the scriptures, God's word. దేవుని వాక్యము యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి. అడుగుతుందా? దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత తెలియకపోతే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన శుభవార్త యొక్క మీనింగ్ కూడా అర్థం కాదు, అసలు జీవితమే అర్థం కాదు. ఒక గుడ్డెద్దు చేలో పడ్డట్టే. ఇంకా ఏమండి, అందరూ పిచ్చివాళ్ళలాగా పిచ్చి మాటలు వింటూ పిచ్చి జీవితాలు జీవిస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభువారు 30 సంవత్సరములు ఆగాడు, తరోగా అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆయన 30 సంవత్సరాల వరకు వెయిట్ చేసి 30 సంవత్సరాలకు ప్రకటించే హక్కు వస్తుంది, రబ్బీ అవుతారు 30 సంవత్సరాలకి. ఆ వయసు కోసం ఆయన వెయిట్ చేసి అప్పుడు రబ్బీ అయ్యి అప్పటి నుంచి మొదలుపెట్టాడండి తన పరిచర్య. మొదలుపెట్టే ముందు ఏం చేశాడు? యోహాను దగ్గరికి వెళ్ళాడు, బాప్తిసం తీసుకున్నాడు. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ శక్తితో నిండి యేసు ప్రభువారు ఆయన శుభవార్త చెప్పడం మొదలుపెట్టారు. ఇస్రాయేల్ కంట్రీలో ఆయన చెప్పాడు, తన శిష్యులని భూ దిగంతముల వరకు పంపాడు. ఇది స్టోరీ మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు పుట్టుక గురించి
ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా నడుస్తుంది కాబట్టి మీకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. యేసు ప్రభువారు జననానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నది? ఓకే, యేసు ప్రభువారు పుట్టిన రోజుకి కానీ పుట్టిన విధానానికి కానీ బైబిల్ ప్రకారం ఎంత ప్రాముఖ్యత ఉన్నది? అసలు బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభువారు లేఖనాల ప్రకారం పుట్టారు అంతవరకు మాత్రం తెలియపరుస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు భక్తుడు. యేసు ప్రభువారు ఎక్కడ పుడతా అన్నాడు, అక్కడే పుట్టాడు. యేసు ప్రభువారు ఎలా పుడతా అన్నారు, అలా పుట్టాడు. చూసారా? అంతేగాని యేసు ప్రభువారు పుట్టిన తరువాత జరిగిన కార్యక్రమాలన్నీ సంవత్సరం చేయండి అని ఎక్కడా చెప్పబడలేదు. యేసు ప్రభువారు పుట్టినరోజుని మీరందరూ చెయ్యండి అని ఎక్కడా చెప్పబడలేదు. ఈరోజు ఫిలాసఫర్స్ అని, మేధావులని చాలామంది, మరి పెద్ద పెద్ద బోధకులని, భక్తులని చాలామంది చలామణి అవుతున్నారు ఈ యొక్క ప్రపంచంలో. యేసుక్రీస్తు సంబంధులుగా క్రైస్తవ మతంలో చలామణి అవుతున్నారు. అయితే వాళ్ళని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి సైంటిఫిక్గా ప్రూఫ్ ఇవ్వటం కానీ, హిస్టారికల్ ప్రూఫ్ ఇవ్వటం కానీ, ఆస్ట్రోనామికల్ ప్రూఫ్ ఇవ్వటం కానీ, అవన్నీ ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరు అడిగారు? యేసు ప్రభు వారి యొక్క జననం చారిత్రకం, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని లేదా అంటారు చాలామంది. ఎవరు అడిగారు మిమ్మల్ని ఇవన్నీ? ఇవన్నీ రాంగ్ డైరెక్షన్లో పాయింట్ చేస్తున్నవి. నిజముగా మనందరం అడగాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజు ఎక్కడ జరిగిందని రాయబడి ఉన్నదో చూపించండి. ఎవరెవరు పుట్టినరోజు చేశారో చూపించండి. ఇది కదా ప్రాముఖ్యమైన విషయం. సో దేవుని లేఖనాల్లో యేసు ప్రభు వారి పుట్టినరోజు ఎవరు చేశారో చెప్పండి చాలు, చూపించండి. లేఖనాల్లో ఎవరెవరు దేవుని కుమారుని యొక్క పుట్టినరోజు అంటే యేసు ప్రభు వారి పుట్టినరోజు చేశారో చెప్పండి. దేవుని వాక్యంలో ఎక్కడుంది? లేదు. దేవుడు యేసు ప్రభు వారి పుట్టినరోజుని పాటించమని ఆజ్ఞ ఇచ్చాడా? ఎవరైనా చూపించండి. ఆజ్ఞ ఇస్తే మనందరం చేద్దాం. ఆజ్ఞ లేదు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉందని చెప్పాను కదా నేను, అందుకే అడుగుతున్నా. దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత అంటే, ఆ వాక్యం ప్రకారం యేసుప్రభు వారు పుట్టారు, ఆ వాక్యం ప్రకారం యేసుప్రభు వారు చనిపోయారు, ఆ వాక్యం ప్రకారం యేసుప్రభు వారు తిరిగి లేచారు, ఆ వాక్యం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి. అలాంటప్పుడు యేసుప్రభు వారి పుట్టినరోజు వాక్యం ప్రకారం ఎందుకు చేయరు మీరు? అది వాక్యంలో ఎందుకు చూపించరు? యేసు ప్రభువారు కానీ ఆయన శిష్యులు కానీ ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నట్టు దైవుని వాక్యంలో చూపించండి. క్రైస్తవుల్ని పిచ్చివాళ్ళని చేసి వాళ్ళని దేవుని వాక్యానికి అవిధేయుల్ని చేస్తున్నారు మీరు. దేవుని వాక్యం ఎంత ప్రాధాన్యతమైనదో దాన్ని తగ్గిస్తున్నారు మీరు. మీ సొంత ఆచారాలు పెట్టుకోవటం, మీ సొంత పండుగలు పెట్టుకోవటం వలన మీరు దేవుని వాక్యం యొక్క విలువని తగ్గిస్తున్నారు, దాని అధికారాన్ని తగ్గిస్తున్నారు. మీకు చేతనైతే అందరినీ దేవుని వాక్యానికి విధేయులను చేయండి, అవిధేయులను కాదు. అది ఈ రోజున అందరికీ మా సంఘం ద్వారా తెలియపరిచే విషయం. దేవుని వాక్యం ఎంత విలువైనది. గత వారం చెప్పాను, అంతకు ముందు వారం కూడా చెప్పాను. భక్తులందరూ ఇలా రాయబడి ఉన్నది, ఇలా రాయబడి ఉన్నది, ఇలా రాయబడి ఉన్నది, ఇలా రాయబడి ఉన్నది అనే చెప్పారు. దాని యొక్క విలువని కాపాడారు భక్తులందరూ. మరి మీరు ఎక్కడ రాయబడి ఉందని యేసుప్రభు వారి పుట్టినరోజు చేస్తున్నారు? ఎవరు చెప్పారని యేసుప్రభు వారి పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తున్నారు? ఎవరు చెప్పారని మీరు ఈ యొక్క నక్షత్రాలు పెట్టుకుంటున్నారు, స్టార్స్ ప్రతి ఇంటి దగ్గర? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారని క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నారు? దేవుని వాక్యం యొక్క ప్రూఫ్ ఏంటి? ఎవిడెన్స్ ఏంటి? దానికి ఆజ్ఞ ఏంటి? దానికి ఏమీ లేకుండా ఏది పడితే అది చేస్తే ప్రభువారు మెచ్చుతాడా?
దేవుని వాక్యములో కమాండ్ ఉండాలి, దేవుని వాక్యములో ఆజ్ఞ ఉండాలి. ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయారు? అపవాది మనుషులను పిచ్చివాళ్ళని చేస్తుందండి. యేసు ప్రభువారికే దేవుని వాక్యం చెప్పాడు అపవాది, సామాన్యుడు కాదు. నువ్వు ఇక్కడి నుంచి దూకు, నీ పాదము రాతికి తగలకుండా దేవుని దూతలు వచ్చి పట్టుకుంటారని రాయబడి ఉన్నది అంటాడు. చూసారా, అపవాది చాలామందిని చాలా తెలివిగా మోసం చేస్తాడు. కొంతమందినేమో వాక్యం చెప్పకుండా మోసం చేస్తాడు, కొంతమందినేమో వాక్యం చెప్పి మోసం చేస్తాడు, రాంగ్ అప్లై చేస్తాడు వాక్యాన్ని. ఈ రోజున మీరందరూ అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు వారికి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం అనేది వాక్య విరుద్ధము. బికాజ్ ఎవ్వరూ కూడా దేవుని వాక్యం ప్రకారం పుట్టినరోజులు చేయలేదు, ఎవరు చేయలే, కేవలం అన్యజనులు మాత్రమే చేశారు. ఉంది, రాజైన హేరోదు పుట్టినరోజు పండుగ చేయడం చూసాం మనం. బాప్తీసం ఇచ్చి యోహాను చేసుకోలేదు, యేసు ప్రభువు వారు చేసుకోలేదు, భక్తులు ఎవరు చేసుకోలేదు, ప్రవక్తలు ఎవరు చేసుకోలేదు. అన్యజనులు మాత్రమే పుట్టినరోజు పండుగలు చేయటం మనం గమనిస్తూ ఉన్నాం బైబిల్ ప్రకారం. ఈ రోజున చాలామంది హ్యాపీ బర్త్డే టు యూ అని పాటలు పాడతారు. ఫేస్బుక్ నిండా చిన్నానికి హ్యాపీ బర్త్డే, మామయ్యకి హ్యాపీ బర్త్డే, ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే, కూతురికి హ్యాపీ బర్త్డే, నాన్నకి హ్యాపీ బర్త్డే, అందరికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేని ఎవరు చేశారండి బైబిల్లో? బైబిల్ యొక్క ఆధారం ఏది? వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఆన్ యువర్ ఓన్ స్టఫ్, యువర్ ఓన్ ట్రెడిషన్, డోంట్ ఇన్క్లూడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పబాకు. If you want to do your own stuff, or if your own path, if you want to go in your own path, so why are you including the word of God? Don't include, na. దేవుని వాక్యంతో సంబంధం లేకుండా చేసుకో, ఏదైనా చేసుకుంటే. ఇప్పుడు యేసు ప్రభువు బర్త్డే చేసుకోవాలనుకోండి, దేవుని వాక్యాన్ని ఇంక్లూడ్ చేయబాకండి. మీకు అది సంబరంగా ఉంది, మీరు చేసుకోండి. లేని దాన్ని ఎందుకు దాన్ని బలవంతంగా ఇక్కడ ఉందని చూపిస్తారు? ఆ రోజున గొల్లలు ఆ గొర్రెలను కాచుకుంటూ ఆ మైదానంలో ఉన్నప్పుడు దూతలు వచ్చి వాళ్ళకి సమాచారం తెలియపరిచారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశంలో పాటలు పాడారు. ఎవరు? దేవదూతలు. అది వన్ టైం ఈవెంట్. నెక్స్ట్ ఇయర్ పాడలేదు, ఆ తర్వాత ఇయర్ పాడలేదు. ఇంకా ఆయన పుట్టాడు, వచ్చాడు కాబట్టి, పైనుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళు సంబరంగా ఆనందించారు. మానవుల కోసం ఒక దేవుడు ఒక సొల్యూషన్ ఇస్తున్నాడని సంతోషపడ్డారు. అంతేగాని సంవత్సరం వెంబడి సంవత్సరం వీళ్ళు వచ్చి దేవదూతలు వచ్చి పాటలు ఏం పాడలేదు కదా, స్తోత్రాలు ఏం చేయలేదు కదా, పుట్టినరోజులు ఏం చేయలేదు కదా. అయినా పుట్టినరోజు పండుగ సంవత్సరం వెంబడి సంవత్సరం యేసు ప్రభువారికి ఎవరు చేయలేదండి. ఓకే, అలా మనం కూడా చేయకూడదు అని మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనందరం ప్రవర్తించాలని మరి ప్రభువారు కోరుతూ ఉన్నారు. ఏంటి? దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనందరం ప్రవర్తించాలే కానీ లేఖనాలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ఎన్ని ఆచారాలు అబ్బా యేసు ప్రభువారి చుట్టూ స్టార్ట్ చేశారో చెప్తాను చూడండి. వాక్యంలో లేవండి. క్రిస్మస్ క్యారల్స్ అని తిరుగుతారు, వాక్యంలో లేదండి, లేదండి అసలు వాక్యంలో. ఆ తర్వాత సెమీ క్రిస్మస్, క్వార్టర్ క్రిస్మస్, రకరకాల క్రిస్మస్లు చేస్తారు, వాక్యంలో లేవండి. స్టార్స్ పెడతారు, వాక్యంలో లేవండి. ట్రీ పెడతారు, వాక్యంలో లేదండి. అసలు యేసు ప్రభువారు పుట్టినరోజు డేటు డిసెంబర్ 25, వాక్యంలో లేదండి. ప్రభువారు మనకు చెప్పాలనుకోలేదు, అది నేను అంటుంది. ప్రభు మనకి యేసు ప్రభువారి యొక్క పుట్టినరోజుని చెప్పాలనుకోలేదు, లేకపోతే క్లియర్గా రాసేవాడు. మిగతా పండ్లకు రాశారు కదా, ఏమని? పలానా రోజున సాయంకాలమున పలానా టైంలో ఇది చేయవలెను అని చెప్పాడు ప్రభువారు. అలా అయితే మనకు చెప్పేవాడు కదా యేసు ప్రభువారు పుట్టినరోజుని. ఓకే, ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి కాదు, అమాయకులైన క్రైస్తవులను
వాక్యానికి అవిధేయులుగా చేయవద్దు దయచేసి. అది నా బాధ. వాళ్ళందరినీ వాక్యంకి విధేయులయ్యే వాళ్ళుగా చేయండి. వాక్యానికి అవిధేయులుగా చేయొద్దు. వాక్యాన్ని మర్చిపోయి సొంత కార్యక్రమాలు చేసుకునే వారిగా చేయవద్దు దయచేసి. వాక్యానికి విధేయులయ్యి మంచిగా దేవునికి విధేయతతో జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి మరి మీరు ప్రసాదించాలని నేను కోరుతున్నాను. అందుకే ఈ విషయాలు చెప్తున్నాను. మీరు ఏ పండుగ చేసుకుంటే నాకేం ప్రాబ్లం లేదండి. అయితే అది దేవుని వాక్యంలో లేకుండా మరి దేవుని వాక్య సంబంధమైనదని చెప్తుంటే మాత్రం ప్రాబ్లం. చాలామంది ఎంత బాగా చెప్తారంటే యేసు ప్రభువారు నరవతారుడుగా వచ్చాడు, నరవతారుడుగా వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. అంతకుముందు వాళ్ళకి తెలియదా? పేతురుకు తెలియదా ఏంటి? యోహానికి తెలియదా నరవతారుడుగా వస్తే సెలబ్రేట్ చేసుకోవాలని? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. ఉండేవాడు, వచ్చాడు, మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాడు. అంతే. ఉన్నాడు, వచ్చాడు, మళ్ళీ అక్కడికే వెళ్ళి కూర్చున్నాడు. ఇది జరిగింది. ఆయన పుట్టుక కానీ ఆయన మరణం కానీ ఇక్కడ ఎవరు సెలబ్రేట్ చేయలేదండి. ఎవరు సెలబ్రేట్ చేయలే. ఇంత చిన్న విషయాన్ని మర్చిపోతే ఎట్లా? సో క్రైస్తవ మతం అనేది 4వ శతాబ్దంలో ఏర్పడింది. వారి యొక్క సిద్ధాంతాల ప్రకారమే క్రైస్తవులు ఇప్పటికి కూడా నడుచుకుంటున్నారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అర్థమవుతుందా? వారు క్రీస్తు దేవుని అవతారం అని చెప్పి క్రీస్తు చుట్టూ ఒక మతాన్ని అల్లి మానవుల్ని వాక్య విరోధంగా ప్రవర్తించేటట్లుగా చేశారు అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. రైట్. ఇప్పుడు దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు శుభవార్త గురించి మనం తెలుసుకుందాం. శుభవార్త. యేసు ప్రభువారు ఏం శుభవార్త చెప్పారు? ఎందుకు చెప్పారు? ఏమండి? యేసు ప్రభువారు ఏం శుభవార్త చెప్పారు? ఎందుకు చెప్పారు? లూకా శుభవార్త 4వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎక్కడ పెరిగారంటే యేసుప్రభువారు? నజరేతులో. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. గమనించండి, అందరూ గమనించాలి. యేసుప్రభువారు చదివిన వాక్యం ఏంటి? పాత నిబంధన గ్రంథ పుస్తకాలు. ఒక్కొక్కటి మనం కళ్ళు తెరుచుకుంటూ అన్నీ అర్థం చేసుకుంటూ రావాలి. ఓకే. యేసు ప్రభువారు ఎక్కడ పెరిగారు? నజరేతులో. ఆయన వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళేవాడు? విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళేవాడు. ఆదివారాన్ని వెళ్ళేవాడు అని కాదు. చూసారా? ఆయన విశ్రాంతి దినమును అతిక్రమించిన వాడు కాదు. అర్థం చేసుకోవాలి. ఆయన వాక్యం చదివింది పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాలు. అక్కడికి వెళ్ళి యెషయా గ్రంథం తీసుకొని అందులో మరి ఆయన చదివింది ఏంటో చూద్దాం. 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, తండ్రి అయిన దేవుడు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు శుభవార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. నన్ను అభిషేకించింది దేనికి? బేదలకు శుభవార్త ప్రకటించుటకై. ధనవంతులకు కాదు, బేదలకు. చూడండి జాగ్రత్తగా. చెరలోనున్న వారికి విడుదలను. ఎవరైతే చెర అంటే జైల్లో ఉన్న వారిని విడుదల చేయాలి. గుడ్డివారికి చూపు. ఎవరైతే గుడ్డి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చూపు కలగజేయాలి. అలా ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. నలిగిన వారంటే అప్రెస్డ్ అంటారు. బాగా బానిసత్వంలో నలిగిపోయి ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితి అనమాట. ఒకరోజు జరిగేది కాదు నలగటం అంటే. కొన్ని వందల సంవత్సరాలుగా అదే బాధని రోజు అనుభవిస్తూ ఉంటే దాన్ని నలిగిపోవటం అంటారు, అప్రెషన్ అంటారు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ఓకే. ఇక్కడ అప్రెషన్ అంటే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ వస్తాను ఇక్కడికి. ప్రపంచవ్యాప్తంగా మానవులందరూ మానవ జీవితంలో అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితి, దాన్ని నలిగిపోవటం అంటారు.
దాని నుండి విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును. హిత అంటే దేవుని యొక్క మంచి సమయాన్ని, సంవత్సరాన్ని ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యేసుప్రభువు చదివాడండి. ఆ సమాజ మందిరంలో, ఆ నజరేతులో ఆ యొక్క వాక్యం చదివి ఏమంటున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన ఈ మాట అంటున్నాడు. అన్న ఈ మాట జాగ్రత్త గమనించాలి. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని చెప్పసాగెను. ఎప్పుడైనా గమనించండి, కొత్త నిబంధన పుస్తకాలు మొత్తం తరిచి చూడండి. దేవుని యొక్క నిజమైన వాక్యంలో చెప్పబడిన దాన్ని మాత్రమే జరిగించుటకు ప్రభువారు వచ్చారు, శిష్యులు వచ్చారు తర్వాత. ఇప్పుడు అక్కడ చెప్పబడిన ఆ లేఖనము ఇప్పుడు నెరవేరుతుంది అని ప్రభువారు చెప్పారు. ఆయన వెళ్ళి కూర్చొని ఆ మాట చెప్పాడు. చూడండి, ఈ లేఖనము నెరవేరింది ఇప్పుడు మీ యొక్క మీ వినికిడిలో. ఇది యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, సరే, నెరవేర్పెప్పుడు ఇప్పుడు జరిగింది, నేను చదివినప్పుడు జరిగింది, దేవుడు నన్ను పంపాడు ఎందుకు అని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. 22వ వచనం, అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా, ఎందుకంటే అది నజరేతు కదా, సొంతూరు అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభువుని నమ్మటానికి కొంచెం టైం పడుతుంది, మాకు కూడా ఆశ్చర్యకార్యాలు చూపించమని చెప్తున్నారు. ఇంతకీ యేసు ప్రభువారు చెప్పిన ఈ శుభవార్త ప్రకారం 18వ వచనాన్ని మనం స్పష్టంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన నన్ను అభిషేకించి పంపెను, బేదలకు సువార్త ప్రకటించాలి. ప్రభు ఆత్మ అంటే ఏంటి? చాలామందికి అర్థం లేదనమాట. ప్రభు ఆత్మ అంటే ఏంటి? ప్రభు ఆత్మ అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు అనుకుంటారు. ఇక్కడ చాలా ఉన్నాయండి. ప్రభు ఆత్మ, ప్రభు వారి యొక్క జ్ఞానము, ప్రభువారి యొక్క శక్తి, ప్రభువారి యొక్క అగ్ని, ప్రభువారి యొక్క అట్రిబ్యూట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ దేవుళ్ళు అవుతాయి. అప్పుడు దేవుని యొక్క అగ్ని దిగివచ్చి ఏమండి సొదొమ గొమొర్రాలను నాశనం చేసింది. దేవుని ఆత్మలాగా దేవుని అగ్ని కూడా ఉంది. అప్పుడు అగ్ని కూడా దేవుడు అవుతుందా? అగ్ని దేవుడా? దేవునికి ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ దేవుళ్ళు అవ్వరండి. దేవుని కోపం రగులుకుంది అంటే దేవుని కోపం కూడా ఇంకొక దేవుడా? దేవుని దయ మన మీదకి వచ్చింది అంటే దేవుని దయ కూడా ఒక దేవుడా? చాలామంది 4వ శతాబ్దంలో నుంచి వచ్చిన మూఢనమ్మకాలని ఇంకా నమ్ముతూ ఉన్నారు. దేవుని ఆత్మ అంటే అది దేవుని ఆత్మ అంతే. మనకి ఒక ఆత్మ ఉందండి. సో ఆత్మ అంటే మైండ్ అని చెప్పచ్చు. ఇట్స్ అ స్పిరిట్. ఓకే, ఈ దేవుని ఆత్మ ఇప్పుడు ప్రభు మీదకి వచ్చిందంట. ఏంటి? ఎలా అయితే మరియమ్మ తల్లిపైకి దేవుని ఆత్మ వచ్చింది చూసారా, అలా ఎవరికి మీదకైనా వచ్చిందండి. పాత నిబంధన గ్రంథంలో చాలామంది మీదకి వచ్చిందండి. సంసోను మీదకి వచ్చింది, దావీదు మీదకి వచ్చింది, ఈవెన్ సౌలు మీద కూడా వచ్చింది ఫస్ట్లో, తర్వాత వెళ్ళిపోయింది. చాలామందికి దేవుని ఆత్మ ఇవ్వబడింది, వాళ్ళ పైకి వచ్చింది. అంత మాత్రం చేత దేవుని ఆత్మ దేవుడు అయిపోతుంది. ఇదేమన్నా ఆత్మ అంటే దేవుడు అట్లా కమ్ముకుంటాడా? దేవుడు కమ్ముకోలేదండి మరియమ్మ తల్లిపైన. దయచేసి ఓడించి రాంగ్ చేయొద్దు. దేవుని ఆత్మ ఎలా అయితే దావీదు మీదకి వచ్చిందో, ఎలా అయితే సౌలు మీదకి వచ్చిందో, ఎలా అయితే సంసోను మీదకి వచ్చిందో అలా. అర్థమవుతుందా? ఈ దేవుని ఆత్మ ఇప్పుడు యేసు ప్రభువారి మీదకి వచ్చిందంట. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి వచ్చింది, అభిషేకించింది. యు ఆర్ రెడీ నౌ టు డూ ద వర్క్.
అభిషేకం అంటే ఏంటి చెప్పండి? అభిషేక్తుడు, అభిషేకించబడటం అంటే అది కూడా ఆలోచించాలి మనం. యేసు ప్రభువారు మాత్రమే శుభవార్త చెప్పాలని నిర్ణయించబడటం, అభిషేకించబడటం ఒకటే. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు సొలొమోను చేత. కొమ్ములో నుంచి ఆ ఆయిల్ తీసి నెత్తి మీద పోసేస్తుంది, అభిషేకించబడ్డాడు. సో అభిషేకించబడటం అంటే ఆర్డైన్డ్, ఇంగ్లీష్లో ఆర్డైన్డ్. ఆర్డైన్డ్ అంటే తెలుగులో ఏంటి? నియమించబడటం. ఒక పొజిషన్లోకి నిన్ను ఆర్డైన్ చేసామంటే ఏంటి? నియమించారు నిన్ను అని. నిన్ను మేనేజర్గా ఆర్డైన్ చేశారు, నిన్ను ప్రధానమంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు. యు ఆర్ అపాయింటెడ్ ఆర్ నియమించబడ్డావు. అర్థమవుతుందా? సో ప్రభువారు సువార్త చెప్పడానికి నియమించబడ్డాడండి. మనకి దేవుని చేత నియమించబడి ఇక్కడికి వచ్చాడు. తర్వాత ఏమైనా చూద్దాం. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. బీదలు ఎవరండి ఇక్కడ? బీదలకు ఎందుకు సువార్త ప్రకటించాలి? ధనవంతులకు ఎందుకు ప్రకటించకూడదు? మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రకటించకూడదా? బీదలకే ఎందుకు ప్రకటించాలి? అర్థమవుతుందా నేను చెప్తుంది? సో బీదలు ఎవరంటే పూర్ ఇన్ స్పిరిట్. వీరికి జీరో నాలెడ్జ్ కలిగిన వారు భూమి మీద ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందరూ. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము వీరికి లేదు. వారు కట్ అయిపోయారు, ఆదాములో కట్ అయిపోయారు. సో అందరూ ఈ లోకానుసారంగా జీవించడం మొదలెట్టారు. ప్రభువారు ఏమంటాడంటే వీళ్ళందరినీ జ్ఞానంలో ధనవంతులను చేయాలి, నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ చెప్పు అని అభిషేకించి యేసు ప్రభువారిని పంపారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన పోస్టులన్నీ కూడా మీరు చూడొచ్చు ఫేస్బుక్లో. బేదలు ధనం లేక బేదలు కాదు, జ్ఞానం లేక బేదలు. ఇప్పుడు క్రిస్మస్ గురించి అమాయకులైన క్రైస్తవులకు చెప్పినప్పుడు వాళ్ళు బేదలని నేను అంటాను. ఎందుకో తెలుసా? వాళ్ళు క్రిస్మస్ అంటే బైబిల్లో ఉందా అని ప్రశ్నించరు. చూడండి, ఎవరు పాటించారు అని ప్రశ్నించరు. క్రిస్మస్ గురించిన సబ్జెక్ట్ ఏంటి అని ప్రశ్నించరు, అడగరు. వాళ్ళకి ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మి ఫాలో అవుతూ ఉంటారు. వీరినే బేదలు అంటున్నాడు ప్రభువారు. రాసుకోండి, హూ ఆర్ పూర్ పీపుల్. బేదలు ఎవరు? ఎందుకు వీళ్ళకి సువార్త చెప్పాలి? బేదలు ఎవరండి? ప్రశ్నించరు. రాసుకోండి, బేదలు ఎవరంటే ప్రశ్నించరు, ఆధారం అడగరు, రుజువు అడగరు. చూడండి, అసలు ఈ పేదలు సబ్జెక్టు ఏంటి అని అడగరు, దీని గురించిన సబ్జెక్ట్ ఏంటి అని అడగరు. ప్రభు వీళ్ళు ఏమీ అడగలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళండి. చాలా గుడ్డిగా వెళ్తూ, కింద ఉందండి మళ్ళీ గుడ్డివారు ఉంది, అది దాని దగ్గరికి వద్దాం. ఈ బేదలు ఎవరంటే జ్ఞానంలో బేదలండి. వీళ్ళకి అజ్ఞానం ఎంత ఉందంటే వీళ్ళు చేసేది ఆధారం లేకుండా చేస్తారు, వీరు చెప్పేది ఆధారం లేకుండా చెప్తారు, వీరు వినేది కూడా ఆధారం అడగరు, ఏది పడితే అది చేస్తారు. బేదలండి పాపం. డబ్బు కావాలా, జ్ఞానం కావాలంటే వీళ్ళు డబ్బే కావాలంటారండి. వీళ్ళు ఎంత బేదలుగా ఉంటారండి, చూసారా అండి? ఎలా అంటే ఒక మంకీ దగ్గరికి వెళ్దామండి. మంకీకి పిల్లలు మీరు చెప్పండి, ఒక మంకీ దగ్గర ఒక అట్టికాయలు గెలబెట్టారు ఒకవైపు, ఇంకొక వైపు ₹1,00,00,000 పెట్టారు. ఈ మంకీ దేన్ని సెలెక్ట్ చేసుకుంటుందో చెప్పండి? అట్టికాయని గెలనే సెలెక్ట్ చేసుకుంటుంది. ₹1,00,00,000 యొక్క విలువ మంకీకి తెలుసా? తెలియదు. ₹1,00,00,000తో ఎన్ని అట్టికాయ గెలలు వస్తాయో మంకీకి తెలుసా? సో ఇంత భయంకరమైన పరిస్థితి మానవులకు ఉంది అని నేను అంటున్నాను, ప్రభువారు ఇక్కడ అంటున్నారు. బేదలండి వీళ్ళు, జ్ఞానం లేని బేదలు, అజ్ఞానులు వీళ్ళు. వీళ్ళకి నువ్వు ఏం ప్రకటించాలంట? బేదలకు సువార్త ప్రకటించు ప్లీజ్, వాళ్ళకి జ్ఞానం ఇవ్వు, వాళ్ళని ధనవంతులను చేయి, జ్ఞానంలో ధనవంతులను చేయి. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే విషయాలు మీ అందరికీ? యేసుప్రభువారు శుభవార్త మనల్ని అందరినీ బాగు చేయాలండి, సంతోషంతో నింపాలండి, ఎగిరి గంతేసేటట్టు చేయాలండి. అదండి నిజమైన దేవుని సువార్త అంటే. మన జీవితానికి ఒక
ఎక్సైట్మెంట్ రావాలండి, ఒక ఆనందం రావాలండి, ఒక సంతోషం రావాలండి, ఒక జ్ఞానము, ఒక పరిస్థితే మనకు అలా వచ్చుది. తెలుసా మీకు? జ్ఞానం కలిగిన పరిస్థితే మనకు అలా తెచ్చుది. బాగుంది, ఎక్సైట్మెంట్ అనమాట. అది జ్ఞానంతో వస్తుంది. డల్గా ఒక మూలను కూర్చొని బాధపడుతూ ఏమీ లేదు మాకు అన్నట్టు అలా చేసేది కాదండి శుభవార్త. శుభవార్త మనల్ని ఏం చేస్తుంది? చాలా ఆనందభరితులు చేస్తుంది, సంతోషభరితులు చేస్తుంది, ఎక్సైట్మెంట్, ఉత్సాహంతో జీవితాన్ని జీవించడం చేస్తుంది, అడుగు అడుగున జంప్ చేసేటట్టు చేస్తుంది. కానీ బేదలైన వాళ్ళు అట్లా ఏం చేస్తారు చెప్పండి? జ్ఞానంలో బేదలండి వాళ్ళు, జ్ఞానంలో బేదలు. అలాంటి వారికి శుభవార్త ప్రకటించడానికి యేసు ప్రభువారు వచ్చారు, అభిషేకించి పంపారు ఆయన్ని. నెక్స్ట్ చూడండి, చెరలో ఉన్న వారికి విడుదల. ఎలాంటి ప్రజలను మనం చూస్తున్నామండి? చెర, జైలు, సంకెళ్ళలు ఉన్నారండి, సంకెళ్ళలో ఉన్నారండి. ఎంత భయంకరమైన పరిస్థితి ఈ లోకములో ఉన్నది మీ అందరికీ అర్థమవుతుందా? అసలు కొంతమంది తాగుడికి బానిస, కొంతమంది తిండికి బానిస, కొంతమంది దేనికో బానిసలు, కొంతమంది ఈ సమాజం ఏమనుకుంటుందా అన్న దానికి బానిసలు. వాళ్ళు సమాజం కోసం జీవిస్తారండి. సమాజం ఏమంటుందో, పిల్లలను స్కూలుకు పంపట్లేదు, సమాజం ఏమంటుందో, సమాజం 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 సమాజం. భయం, జైలు వంటి జీవితం. కొంతమంది భర్తలుగా ఉంటారు, ఆ భర్త పొజిషనే కొంతమందికి జైలు. కొంతమంది భార్యలుగా ఉంటారు, వారి భార్య పొజిషనే జైలు. కొంతమంది పిల్లలుగా ఉంటారు, పిల్లల పొజిషనే జైలు. ఎందుకు పుట్టామురా మేము వీళ్ళకి అనుకుంటారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ లోకంలో ఉందండి, ఉంది. ఒక్కొక్క కంట్రీలో జీవించడం కూడా ఒక బానిసత్వమే. అనేకమైన దేశాలు మన భూమిపైన ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైన బానిసత్వాలు. అందరూ మానసిక బానిసత్వంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? మానసిక బానిసత్వంలో మగ్గుచూ ఉన్నారు. ఇప్పుడు క్రిస్మస్ చేయకపోతే ఏదో పెద్ద తప్పు చేసినట్టు వాళ్ళు భావిస్తారండి కొంతమంది. నిజానికి వాక్యానుసారంగా క్రిస్మస్ లేదు, అయినా సరే క్రిస్మస్ చేయకపోవడం ఏదో నేరం, ఏదో ఘోరం చేసినట్లు, ఏదో అపచారం చేసినట్టు ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాంటి భయంకరమైన చెరసాల్లో ఉన్నారండి వాళ్ళు. ఈ చెర అనే వర్డ్కి నిజమైన మీనింగ్ ఏంటో తెలుసా? చెరలో ఉన్నారు అంటే ఏంటో తెలుసా? రాసుకోండి. చెర అంటే స్వాతంత్రం లేని జీవితం. చెర అంటే ఫ్రీడమ్ లేని జీవితం. ఫ్రీడమ్ లేదండి. నవ్వటానికి లేదు, దగ్గటానికి లేదు, ప్రశాంతంగా తినటానికి లేదు, ప్రశాంతంగా పాట పాడుకోవడానికి లేదు, ప్రశాంతంగా ఏడవటానికి కూడా లేదు. సో ప్రశాంతంగా కొనుక్కోవడానికి లేదు, అమ్మటానికి లేదు. ఇది ఒక చెర, ఇది ఒక జైలు జీవితం. చెర అంటే జైల్లో పెట్టిన వాళ్ళు ఏంటంటే ఆ కొంచెం స్థలంలోనే వాళ్ళ జీవితం అంతా గడపాలి. ఆ జైల్లో ప్రశాంతత లేదు, ఫ్రీగా మూవ్ అవ్వలేడు, ఫ్రీగా మాట్లాడలేడు, ఫ్రీగా తినలేడు. సో చెరలో ఉన్నవాళ్ళు ఎవరు? ఈ రోజున భూమిపైన ఉన్నవాళ్ళు, మానవులందరూ. ప్రశాంతత లేదు, ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ ఉందా అనుకుంటున్నారా? ఎవ్వరికీ లేదండి ఇక్కడ ఫ్రీడమ్. అది ఇవ్వటానికి యేసు ప్రభువారు వచ్చారు. అప్పుడు ఫ్రీడమ్గా జీవించవచ్చు. చాలామంది ఫ్రీడమ్ గురించి చాలా తప్పుగా అనుకుంటున్నారు. అదేంటో తెలుసా అండి? అదేంటో తెలుసా? ఏ ఆజ్ఞ లేకపోవటం ఫ్రీడమ్, ఏ నియమం లేకుండా ఉండటం ఫ్రీడమ్, నా పైన ఏ అధికారి లేకుండా ఉండటం ఫ్రీడమ్ అనుకుంటున్నారు. అది తప్పు. నో ఫ్రీడమ్ వితౌట్ లా. లా లేకుండా ఫ్రీడమ్ లేదు. అర్థమవుతుందా? లా షుడ్ బి క్రియేటర్స్ లా, మ్యానుఫ్యాక్చరర్స్ లా. అదై ఉండాలి. ఏంటి? ఎవరు పెడితే వాళ్ళు లాని తయారు చేస్తే ఆ లా కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు పెడితే వాళ్ళు తయారు చేస్తే ఆ చట్టము కానేరదు. చట్టము ఎవరు తయారు చేయగలిగిన అర్హత ఉందో తెలుసా? కేవలం సృష్టికర్తకి లేదా మ్యానుఫ్యాక్చరర్కి మాత్రమే ఉంటుంది. ఈ సెల్ ఫోన్ తయారు చేసినాడు దాని యొక్క నియమాలను తయారు చేస్తాడు ముందు. ఇది ఇంత ఛార్జింగ్ పెట్టాలి, దీనికి ఇది నీళ్ళల్లో పడకూడదు, ఆ నియమాలు తయారు చేస్తాడు.
సో చెరలో ఉండటం వేరు, నియమాల్లో ఉండటం వేరు. చెరలో ఉండటం అంటే ప్రశాంతత లేని జీవితం, ఫ్రీడమ్ లేని జీవితం అండి. అలాంటి వారికి ఫ్రీడమ్ కలుగజేయమని యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు పంపాడండి. గుడ్డి వారికి చూపు. నెక్స్ట్ పాయింట్, గుడ్డి వారికి చూపు కలగటం ఏంటండి? అసలు ఒక గుడ్డివాడికి ఏమీ కనబడదండి, ఏమీ కనబడదు, ఎక్కడ ఏదుందో తెలియదు. గుడ్డి జీవితం అంటే ఏంటండి? ఇందాక చెప్పినట్లు ఆధారము ప్రూఫ్ లేకుండా జీవిస్తూ ఉంటారు, ప్లస్ ఏమీ కనబడదండి. ఎదురుగా మంచి వ్యక్తి ఒక మంచి ప్రసంగం చేస్తున్నాడు, మంచి మాదిరికరమైన జీవితం ఉంది, వాళ్ళ మధ్యలోనే ఉండి అయినా కనపడదు. ఏమండి, వాళ్ళ కళ్ళు పాడైపోయినాయి, గుడ్డి వాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తుంది. ఒక మంచి వ్యక్తిని గుర్తించగలిగేంత కెపాసిటీ వీళ్ళకి లేదు, గుడ్డితనం ఉన్నది. యేసు ప్రభువారు ఎదురుగా ఉన్నాడు, అక్కడే తిరిగాడు, అక్కడే పెరిగాడు. ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో ఆ ఊరి వాళ్ళకి కనపడలేదండి, నజరేతు వాళ్ళకి. అది గుడ్డితనం అంటే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల గురించి నేను చెప్పేది ఏంటంటే, ఎంత గుడ్డి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారు చూసి కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్క ఎదురుగా మరణాలు అవుతూ ఉంటాయి, తెలుసా అండి? ఎవడో యాక్సిడెంట్లో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొట్టేస్తాడు, చచ్చిపోతాడు. అయినా సరే జీవితం అంటే ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది చనిపోతూ ఉంటారండి. పెళ్ళైన రాత్రి కొంతమంది చనిపోతారు. అదేందో కష్టపడి చదివి అమెరికాకి వెళ్తాడు, అలా ల్యాండ్ అవుతాడు, 6 నెలల్లోపే చచ్చిపోతాడు వాడు. ఏంటో తెలియదు. ఈ రోజున ఎంతమందికి అర్థం చేసుకునే కనులున్నాయి, గుర్తించగలిగే కనులున్నాయి. ఎదురుగా చాలామంది మన చుట్టూ మరణిస్తూనే ఉన్నారు, అయినా సరే జీవితంలో ఎందుకు అంత అహంకారం? అంటే వారికి గుడ్డితనం ఉండే బట్టే కదా, గుడ్డితనం ఉండబట్టే కదా. అర్థం చేసుకుంటున్నారు మీరు చెప్తున్నాను? ఎదురుగా జరుగుతున్నా, ఎదురుగా కనపడుతున్నా అన్నీ చూస్తూ కూడా తెలిసి ఎందుకు వీరు అలా తప్పులు చేస్తున్నారు అంటే వీరికి ఆ విషయం అర్థం కావటం లేదు, గుడ్డితనం ఉన్నది. అని ఎదురుగా జరిగింది మీకేం తెలియలేదా? అంటే ఎదురుగా జరిగినా కూడా కనిపెట్టలేని పరిస్థితి ఈ భూమి మీద మానవులకు ఉన్నది. అది నేను చెప్తున్నాను. ఇంత గుడ్డివాళ్ళు. ఆ యొక్క ఉపమానంలో ఆ వ్యక్తి అడుగుతాడు, తండ్రి అయిన అబ్రహామా, వినండి, తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ నుంచి లాజర్ని పంపితే అక్కడ నా చాలామంది సహోదరులు ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యిద్ది ఏంటి, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇక్కడికి రాకూడదని, దయచేసి లాజర్ని పంపయ్యా అంటాడు. ఎవరు? ఆ ధనవంతుడు. అందుకు అబ్రహాం ఏమంటాడు, లేదయ్యా అక్కడ ఆల్రెడీ మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, ఒకడు మరణంలో నుంచి తిరిగి లేచి వెళ్ళినా కూడా నమ్మరు, వాళ్ళు నమ్మరు. యేసు ప్రభువారు చుట్టూ తిరిగిన ఒక వ్యక్తి 3.5 సంవత్సరాలు తిరిగాడండి, తోమా. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచాడంటేనే నమ్మలేదండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అన్నీ చూశాడు, అయినా నమ్మలేదు. వింటున్నారా నా మాటలు? సో మనల్ని మనం పరీక్షించుకుందాం, మనం నిజంగా గుడ్డోళ్ళమా, చూపు గల్లావాళ్ళవా? సో చూపు లేకపోతే యేసు ప్రభువారు చూపు ఇవ్వటానికి వచ్చారు. క్లారిటీగా విషయాన్ని చూడగలగటం అనేది ఒక అదృష్టం, అర్థమవటం అనేది ఒక అదృష్టం, అది ప్రభువారు ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి? నలిగిన వారిని విడిపించుటకును. ప్రభువారు ఒక మాట అన్నారు, విరిగి నలిగిన హృదయమును నేను ఇంకా బాధ పెట్టను. ఏమండి, ఎన్ని సంవత్సరాలుగా చాలామంది ఆ యొక్క శ్రమలో ఇబ్బందులో మగ్గుతూ ఉన్నారు. ఏమండి, రాత్రి చూసాం 18 ఏళ్ల నుంచి నడిమి వంగిపోయిన స్త్రీ. అది మాకు ఇంకొకటి ఉంది కదా, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బేతాస్తకు నేరు కలదు, అందు మంటపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో
కుంటివారు గుడ్డివారు ఊచ కాళ్ళ చేతులు గలవారు గుంపులు గుంపులుగా అందుపడి ఉండిరి యెరూషలేములో. 38 ఏళ్ల నుండి రోగి ఒకడు, 38 ఏళ్ల నుంచి ఒక రోగి స్వస్థత కోసం వెయిట్ చేస్తున్నాడండి. 38 ఏళ్ళని రోగి ఒకడు ఆ కోనేటి దగ్గర వెయిట్ చేస్తూ 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 38 సంవత్సరాలు అయిపోయింది. ఎంత జీవితం ఏమండి, 40 సంవత్సరాలు ఇంచుమించు. ఇలానే ఈ ప్రపంచంలో మానవులందరూ నలిగి వేసారిపోయి చిరాకు పడిన జీవితాలు జీవిస్తూ ఉన్నారండి. ఇంకా హోప్ లేదు మా జీవితానికి, మేము ఏం చేయాలి అన్నట్టుగా మాకు దారేది అన్నట్టుగా మనుషులు ఉన్నారండి. నిజంగా అనేక మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారండి. అలాంటి వారిని విడిపించండి అని పంపాడు యేసుప్రభువారు. అలాంటి వారిని విడిపించుటకు తండ్రి కుమారుని పంపాడు. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. ఏవండి ప్రియా దేవుని బిడ్డలారా, నలిగిన వారిని విడిపించటం అంటే ఈ నలిగిపోవటం అనే సిచ్యువేషన్ ఉంటుంది చూడండి, అది చాలా భయంకరమండి. ఒక స్త్రీ పెళ్లి చేసుకొని తన జీవితాంతం అక్కడే నలిగిపోద్ది. ఒక్కొక్కసారి ఎన్నో ఎగ్జాంపుల్స్ నేను చూశాను. ప్రభువారు అలాంటి వారిని విడిపించాలని కోరుకుంటున్నారు. జ్ఞానంతో వివేకంతో కొంతమంది చూడండి, ఒక పంజరంలో పుట్టిన ఒక పక్షి అంట, పంజరంలో పుట్టిన పక్షి డోర్ తీస్తే బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చి పంజరంలో కూర్చుంటుందంట. సో బయటికి వెళ్తాం దానికి చెరలాగా అనిపిస్తుందంట. సో ఈ రోజున సమాజంలో ఎలా ఉందంటే, మంచిని చెడు చేశారు, చెడుని మంచిని చేశారు. ఏంటి, నాకు ఏం జరిగినా పర్లేదు, నీకెందే, ఇక్కడే బతుకుతా, ఇక్కడే చచ్చిపోతా, ఇదే నా బతుకు అనే విధంగా మానసికంగా వారిని లొంగదీసేసుకున్నారు. ఎంతోమంది ఉన్నారండి ఇలాంటి వారు సమాజంలో. అలాంటి వారికి విడుదల కలిగించడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఒక మంచి జీవితం జీవించటానికి, మంచి జీవితాన్ని ఫ్యూచర్లో కట్టుకోవటానికి. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభు హితవత్సరం ప్రకటించుటకును, నెక్స్ట్ ప్రభు హితవత్సరం ప్రకటించుటకును, ప్రభువారి యొక్క మంచి జీవితం స్టార్ట్ అయ్యే సంవత్సరాన్ని చూపించడానికి వచ్చాడండి. ఈ హితవత్సరము అంటే యాక్చువల్గా మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో ప్రతి 49 సంవత్సరాలకి ఒక జూబ్లీ ఇయర్ వస్తుంది. జూబ్లీ ఇయర్, సునాద సంవత్సరం అంటారు తెలుగులో. సునాద సంవత్సరం, జూబిలీ ఇయర్. ఎవరైనా అప్పులు తీసుకున్నా, ఎవరైనా లేకపోతే అప్పు పెట్టినా, ప్రతి 49 ఇయర్స్ తర్వాత వచ్చే సంవత్సరం అన్నీ క్యాన్సిల్ అవుతాయి, ఆటోమేటిక్గా అన్నీ క్యాన్సిల్ అవుతాయి. సో ప్రభువారు ఎందుకు వచ్చారంటే, మానవులు అనుభవిస్తున్న శ్రమలు చాలు, మానవులు గుడ్డిగా బతికిన జీవితం చాలు, మానవులు నలిగిపోయిన జీవితం చాలు, మానవులు చెరలో ఉన్న జీవితం చాలు, మానవులు బేదలుగా జీవించిన జీవితం ఇంకా చాలు. వీళ్ళకి విడుదల వచ్చేసింది, విడుదల సంవత్సరం వచ్చేసింది. యేసు ప్రభువారే వచ్చేశారు అభిషేకించబడి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? మనమేదో అర్హులమని కాదు, ఇది ధర్మశాస్త్రం ప్రకారం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మనం ఎవరైనా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక కేసు పెట్టి ఈ కేసు రిజిస్టర్ చేసుకోండి, ఇది చేయాలంటే అర్థం ఏంటి? ఆల్రెడీ చట్టంలో ఉంటేనే అది జరుగుద్ది. రుణమాఫీ చేయగలిగిన అవకాశం ముఖ్యమంత్రికి ఉందా అంటే ఉంది. ఒక నేరస్తుడిని క్షమించగలిగిన అర్హత రాష్ట్రపతికి ఉందా అంటే ఉంది. ఇది చట్టంలో కల్పించబడింది. ఎవరు పడితే వాళ్ళు చేయలేదు. ప్రధానమంత్రి చేయలేడు క్షమాభిక్ష, తెలుసా నేరస్తుడికి? చట్టంలో కల్పించబడాలి అది. సో అలా ఇప్పుడు యేసుప్రభువారు హితవత్సరం ప్రకటించడానికి చట్టంలో రాయబడి ఉంది, వాక్యంలో. ప్రభువారు వాక్యం ప్రకారం వచ్చారు. ఆ సమయం వచ్చింది, విడుదల పొందే సమయం వచ్చేసింది.
కాలం సంపూర్ణమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపినని రాయబడింది తెలుసా మీకు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. ఆ హితవస్త్రం ప్రకటించడానికి ప్రభువారు వచ్చింది ఎందుకు? సమయం సంపూర్ణమై ఉన్నది, అందుకే ప్రభువారు వచ్చారు. 4:4 గలతీ 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఏమండి? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఈ లోకంలోకి. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. చూసారండి? చాలా స్పష్టంగా ధర్మశాస్త్రం యొక్క శిక్షలో ఉన్న వారి కోసం ఆ ధర్మశాస్త్రానికి లోబడుకుంటూ వచ్చాడు ప్రభువారు, ప్రకటించాడు సువార్తని, అందరినీ రక్షించటానికి మార్గం తెరిచాడు. ఇక రక్షించబడటం అనేది ఆ ఇండివిజువల్ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువారి యొక్క జ్ఞానాన్ని మనం అందరము సంపాదించుకోవాలి. మెటాఫరిక్గా చెప్తే, అంటే రూపకలంకారంగా చెప్తే, యేసు ప్రభువారే జ్ఞానం, యేసు ప్రభువారే ధర్మశాస్త్రం. ఇప్పుడు నా చేతిలో ఉన్న బైబిలే నాతో మాట్లాడటం మొదలెట్టింది అనుకో, ఇక్కడ నుంచి శబ్దం వస్తుంది అనుకో, విజయ్ కుమార్ ఇది చదువు అది చదువు అని చెప్తుంది అనుకో, అలాంటి వాడు యేసు ప్రభువారు. సో ధర్మశాస్త్రము వచ్చి మాట్లాడుతున్నట్టే యేసు ప్రభువారు మాట్లాడితే అర్థమవుతుందా? ఆ వాక్యమే శరీరధారిగా వచ్చెను. చాలామందికి కాన్సెప్షన్ ఉంది. మళ్ళీ యేసు ప్రభువారి పుట్టినరోజు గురించి మరి సంబరాలు చేసుకోవడానికి మరి తహతహలాడుతున్న వారి కోసం నేను ఇంకో మాట చెప్తా. ఆ దేవుడే శరీరధారిగా వచ్చాడని రాయబడి ఉందా? లేదే. ఆ దేవుని యొద్ద ఉన్న వాక్యము శరీరధారిగా వచ్చింది. ఎందుకు రాయలేదు అక్కడ దేవుడే శరీరధారిగా వచ్చిందని? దేవుడు శరీరధారిగా రాలేడు. ఆయన దగ్గరున్న వాక్యాన్ని ఆయన పంపాడు, దేవుడు పంపాడు. మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అన్నీ కాదు, కొన్ని మంచి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, చదువుకోవచ్చు. ఒకటి రివైజ్డ్ ఇంగ్లీష్ వర్షన్, అందులో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. ఇంకొక ఇంగ్లీష్ బైబిల్ ఉంది, మాఫెట్ ట్రాన్స్లేషన్ అని, జేమ్స్ మాఫెట్ అని ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. అందులో కూడా చదువుకోండి, చాలా స్పష్టంగా వాక్యము క్లియర్గా అర్థమవుతుంది. రైట్? సో కాబట్టి ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది. దేవుడికి తెలుసు తన కుమారుని ఎప్పుడు పంపాలో, అప్పుడే పంపాడు. ఈ విధంగా హితవస్త్రము ప్రకటించుటకు ప్రభువు ఆయన కుమారుని పంపాడు. అక్కడ ఏం రాయబడిందో 19వ వచనం, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు, ఆయన నన్ను పంపి ఉన్నాడు, నా అంతట నేనే రాలేదు. ఓకే? సో కాబట్టి ఈ విధంగా మనందరము అర్థం చేసుకోవాలి యేసు ప్రభు వారి యొక్క సువార్తని. ఇన్ని చేయటానికి వచ్చాడు యేసు ప్రభు వారు. ఓకే? ఇవన్నిటినీ చివరిలో హితవస్త్రం అంటే ఏంటంటే ఆ దేవుని రాజ్యం యొక్క స్టార్టింగ్ మొదలవుతుంది అని చెప్పటం. దేవుని రాజ్యము ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం హితవస్త్రం. ఓకే? దేవుని రాజ్యం మొదలైంది ఎప్పుడు మొదలైంది? యేసు ప్రభువు వారి పరిచర్యతో మొదలైందండి. పేరు తిప్పండి, 4వ అధ్యాయము 43వ వచనం చూడండి. యేసు ప్రభువు వారు ఏం చెప్పారో చూడండి. ఆయన నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితనని వారితో చెప్పాను. అది యేసు ప్రభువు వారి శుభవార్త. ఆ హితవస్త్రము స్టార్ట్ అయ్యేది, దేవుని రాజ్యము స్టార్ట్ అయ్యేది ఒకటే. 8వ అధ్యాయం 1వ వచనం, ఆయన వెంటనే దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటించుతూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేస్తుండగా. చూసారా అండి? యేసు ప్రభువు వారు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇశ్రాయేల్ కంట్రీలో తిరిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. ఆ యొక్క దేవుని రాజ్య శుభవార్త మనుషులకి ఏమి కలుగజేసింది? ఇప్పుడే మనం చదివాం 4:18లో, బేదలకు శుభవార్త, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విరిపించటం, ప్రభు హితవస్త్రము, దేవుని రాజ్యము ప్రకటించటము. ఇది యేసు ప్రభువారు చేశారు. మళ్ళీ చెప్తున్నానండి, దేవుని రాజ్య సువార్త మనందరినీ ఆనందంలో ముంచేసేయాలి. అర్థమైతే అదే జరుగుద్ది. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకున్నప్పుడు పరలోకములో సంబరాలు జరుగుతాయి అని రాయబడింది.
అర్థమవుతుందండి? యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఎలా అయితే దూతల పాటలు పాడారో అలాగే జరుగుతుంది యాజిటీస్గా. అర్థమవుతుందా? సో ఇలా మనందరం అర్థం చేసుకొని మన జీవితాలని ఆనందమయం సుఖమయం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈనాటి ఈ సువార్త సమయం మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే.